शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాల లోపల అత్యంత శుభగ్రహ అయినటువంటి గురువు యొక్క సంచారము మానవుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే గురువు పూర్ణ శుభుడు కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహము చాలా ఉండాలి, మనకు తప్పకుండా ఉండాలి. మనిషి అభివృద్ధి పథంలో పయనించాలి, అభివృద్ధిలోకి రావాలి అనంటే గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరం. సాంప్రదాయంగా ఆలోచించినప్పటికీ గురువు త్రిమూర్తి స్వరూపమైనటువంటి వాడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి గురువు. నవగ్రహాల లోపల కూడాను అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము గురుగ్రహము. సాధారణంగా ఈ గురుగ్రహము సంవత్సరము మొత్తం కూడాను ఒక రాశిలో సంచరిస్తుంటాడు. ఆ 12 నెలలు ఒక రాశిలో ఉండడం మూలకంగా వివిధ రాశులకు అంటే 12 రాశుల వారికి ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయము మనము సర్వసాధారణంగా గోచార ఫలితాలను దృష్టిలో పెట్టుకొని చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈ సంవత్సరము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి గురువు యొక్క సంచారంలో ఏర్పడింది. అదేంటంటే 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 5 మాసాల 10 రోజులు ఈ రాశిలో సంచరిస్తున్నాడు. 12 మాసాలు ఉండవలసినటువంటి గురుగ్రహము ప్రథమం లోపల 5 మాసాల 10 రోజులు ఉంటున్నాడు. అంటే ఈ సందర్భంలో 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు ఈ 5 మాసాల లోపల. అయితే మృగశిర నక్షత్రం 3వ పాదంలో ప్రవేశించడంతో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 14 మే 2025 రోజున మృగశిర 3వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు గనక మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఆరిద్ర నక్షత్రంలో 13 జూన్ రోజున ఆరిద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. తదనంతరం 13 ఆగస్టు రోజున పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా ఈ 5 మాసాల 10 రోజులు ఈ నక్షత్రాలలో ప్రయాణం చేస్తున్నాడు గురుగ్రహము. ఈ గురుగ్రహము మానవుడి పైన అంటే జాతకుడి పైన 12 రాశులలో జన్మించినటువంటి వారిపైన అనేక అంశాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఆదాయము, రాబడి, వృత్తిపరమైనటువంటి ఔన్నత్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన, తర్వాత గురువు సంతానకారకుడు కాబట్టి పిల్లల యొక్క అభివృద్ధి, వాళ్ళ చదువు, ఉద్యోగాలు, సెటిల్మెంటు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన కూడాను ఆ గురువు యొక్క ప్రభావం ఉంటుంది. తర్వాత శాస్త్ర విజ్ఞానం పైన కూడాను ఈ గురువు యొక్క ప్రభావం ఉంటుంది. అంటే మనము ఏదైనా కూడాను శాస్త్రము లేదా టెక్నాలజీ పరంగా ఏదైనా కూడాను అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ఉన్నత విద్య మనకు అనుకూలించడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి. ఇక పాండిత్యము, నలుగురి లోపల కూడాను ఈ విద్యా పాఠవాలు ప్రదర్శించడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి, పండితుడు అనేటువంటి ఒక గౌరవ మర్యాదలు లభించడానికి కూడాను గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి. అంతేకాకుండా ముఖ్యంగా జాతకుడు అంటే మనిషి ధర్మ మార్గంలో ప్రయాణించడానికి కూడాను ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి. భక్తి మార్గంలో ప్రయాణించడానికి
భక్తి ప్రపత్తులో ఉండడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మనిషి మనసులో మెదలడానికి కూడాను గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఈ విధంగా అనేక అంశాలపైన గురువు యొక్క సంచారము, ఆ గురువు మంచి స్థానాలలో ఉండడము, తద్వారా కలిగేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి గురువు యొక్క సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. కర్కాటక రాశి వారికి గురు గోచారము అనగా గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము గురువు 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశిలో గురువు సంచరించడము కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ద్వాదశ స్థానం అవుతుంది. అంటే ద్వాదశ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. ఈ ద్వాదశ స్థానము ప్రతికూలంగా ఉంటుంది గోచార రీత్యా. అయితే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ భాగ్యాధిపతి అయినాడు కాబట్టి ఈ ప్రతికూలత కొంత తగ్గే అవకాశము ఉంది. అంటే కర్కాటక రాశి జాతకులకు 9వ స్థానాధిపతి గురువు ద్వాదశంలో సంచరిస్తున్నాడు కనుక శుభమూలకంగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కొన్ని శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే వివాహాది శుభకార్యాల మూలకంగా ఖర్చు పెరగడము, లేదా ఏవైనా ప్రాపర్టీస్ కొనడం మూలకంగా ఖర్చులు పెరగడము, పిల్లల చదువు నిమిత్తమై ఖర్చులు పెరగడము, ఇలాంటివి మంచి పనుల మూలకంగా మనకు ఖర్చులు పెంచే అవకాశాలు ఉంటాయి. తద్వారా కూడాను మనిషిని కొంత ఇబ్బందులకు గురి చేస్తాడు. అయితే ఓవరాల్గా మనకి ఏంటంటే ఖర్చులు పెరగడం మూలకంగా మనిషి లోపల భయభ్రాంతులను క్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆస్తి విషయంలో తగాదాలు, అన్నదమ్ముల మధ్యన, ఇరుగు పొరుగు మధ్యన తగాదాలు తలెత్తేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. నష్టము వాటిల్లే అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులు ముఖ్యంగా ఎక్స్పాన్షన్లోకి పోకూడదు. ఈ సమయంలో 12వ స్థానంలో గురువు సంచరిస్తున్నటువంటి సమయంలో మన చేతిలో ఏదైతే వ్యాపారం ఉందో దాన్ని డెవలప్ చేసుకోవడానికే మనం మనసు నిలపాలి. అనవసరంగా కొత్త పనులు ప్రారంభించడము, కొత్త వస్తువులు కొనుక్కోవడము, ఒప్పందాలు చేసుకోవడము, ఇలాంటివి చేసుకోవడం మూలకంగా మనకు నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త పనులు ఎక్స్పాన్షన్స్ వైపు వెళ్లకుండా ఉండడము చాలా మంచిది. ఇక అనవసరమైనటువంటి ఆలోచనలు ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు మానసిక ఇబ్బందులను కూడాను చాలా ఇస్తాడు. అంటే మానసిక ఇబ్బందులు చాలా రకాలుగా పనుల ప్రభావం మూలకంగా మానసిక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అనవసరమైనటువంటి ఆలోచనలకు స్వస్తి పలకాలి. మీరు ఎంతవరకు ఆలోచించడమో అంతవరకే ఆలోచించండి. ఆలోచించినటువంటి విషయాన్ని అమలు చేయండి ఇమీడియట్గా. కాకుండా కేవలం ఆలోచనలకే పరిమితమైనట్టయితే మీ లోపల భయభ్రాంతిలు డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తద్వారా అధైర్యం చోటు చేసుకుంటుంది. ఈ అధైర్యం మూలకంగా మనలు చేసేటువంటి పనులపై ప్రభావం చూపిస్తుంది. మనము ఏ పని కూడాను ప్రారంభించలేనటువంటి ఒక స్థితికి మనను దిగదారుస్తాడు. కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టడం చాలా మంచిది. ఇక ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యము, వృధా కాలయాపన, ఖర్చులు ఇలాంటివి సంభవించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కనుక ఈ ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే అనవసరమైనటువంటి ఖర్చులు తప్పు ఈ సమయంలో. కనుక మీరేం చేయాలి? వాటిని నియంత్రించుకోవడానికై ప్రయత్నాలు చేయాలి. ఏది అవసరమో దానికే మీరు ఆ డబ్బును వినియోగించడానికై ప్రయత్నాలు చేయండి. తద్వారా మీకు కొంతలో కొంతనైనా కూడాను అది రెక్టిఫై అవుతుంది. ఇక మనస్సును ఏకాగ్రత వైపుకు నిలపడం చాలా అవసరం. అంటే శ్రద్ధతో పనులు చేయడము, ఏకాగ్రతతో ముందుకు వెళ్ళడము, ఇవి ఈ సమయంలో చాలా అవసరము. లేని పక్షంలో మనకేమవుతుంది? అన్యమనస్కంగా పనులు చేసినట్టయితే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. మనం సమయం లోపల పూర్తి చేయలేము. ఇలాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా పిల్లల విషయంలో పిల్లల యొక్క చదువు, ఉద్యోగము, వాళ్ళ సెటిల్మెంటు, హయ్యర్ ఎడ్యుకేషను, ఇలాంటి విషయాలలో మీరు శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ఈ ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు మనము 200% ఎఫర్ట్స్ పెట్టినట్టయితే 100% మనకు ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే 50% మనకు అనుకూలత ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ముందుకు స్టెప్స్ వేయాలి. ఈ సమయంలో అంటే 14 మే నుండి 18 అక్టోబర్ 2025 వరకు ఇలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ఫలితాలు నక్షత్రాల రీత్యా మారే అవకాశం ఉంది, వయస్సు రీత్యా కూడాను ఈ ఫలితాలు మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రప్రథమంగా కొంత నక్షత్రాల పరంగా నేను విశ్లేషించి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ కర్కాటక రాశి కిందికి వస్తారు గనక ముందుగా పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వారికి ఈ పీరియడ్ అంటే 14 మే నుండి 18 అక్టోబర్ ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా పునర్వసు 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్లకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే రాశిపరంగా ఎలాగూ గురు సంచారము ప్రతికూలంగా ఉంది. అయితే నక్షత్రపరంగా మనం ఆలోచించినట్టయితే పునర్వసు నక్షత్ర జాతకులకు 14 మే నుండి 13 జూన్ వరకు అనుకూలంగా ఉంది. అంటే 14 మే నుండి 13 జూన్ వరకు మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నాడు బృహస్పతి. ఈ సంచారం అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు ఆరుద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ సంచారం కూడాను పునర్వసు నక్షత్ర జాతకులకు కొంత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక 13 ఆగస్టు నుండి 18 అక్టోబర్ వరకు పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ సమయము కొంత ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఈ విధంగా ఆలోచించినట్టయితే కర్కాటక రాశిలో జన్మించి పునర్వసు 4వ పాదంలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకంగా రాశిపరంగా ప్రతికూలత ఉన్నప్పటికీ నక్షత్రపరంగా మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్న సమయము, ఆర్ద్ర నక్షత్రంలో సంచరిస్తున్న సమయము అనుకూలంగా ఉంది. అంటే దాదాపు 5 మాసాల 10 రోజుల లోపల 4 మాసాలు అనుకూలంగానే నక్షత్ర రీత్యా ఉంది. కాబట్టి ఈ రెండింటినీ కూడాను యావరేజ్ చేసుకొని చూసినట్టయితే మనకు 70% వరకు దాదాపు బాగానే ఉంటుంది. కనుక పునర్వసు నక్షత్ర జాతకులకు కొంత కలిసి వస్తుంది. ఇక పుష్యమి నక్షత్ర జాతకుల విషయం ఆలోచించినట్టయితే ప్రారంభంలో అంటే 14 మే నుండి 13 జూన్ వరకు ప్రతికూలంగా ఉంది. 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు అనుకూలంగా ఉంది. 13 ఆగస్టు నుండి మళ్ళీ 18 అక్టోబర్ వరకు కూడాను అనుకూలంగా ఉంది. అయితే పుష్యమి నక్షత్ర జాతకుల విషయం ఆలోచించినట్టయితే ప్రారంభంలో కొంత ప్రతికూలత కనబడుతుంది. తర్వాత మళ్ళీ బాగానే ఉంది. చివరి లోపల కూడాను బాగానే ఉంది. ఇక ఆశ్లేష నక్షత్ర జాతకుల విషయం ఆలోచించినట్టయితే ప్రారంభంలో 14 మే నుండి 13 జూన్ వరకు అనుకూలంగా ఉంది. 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు ప్రతికూలంగా ఉంది. 13 ఆగస్టు నుండి 18 అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంది. ఈ విధంగా నక్షత్ర రీత్యా కొంత అనుకూలత మనకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మనం ఓవరాల్గా 2 రకాలుగా మనం విశ్లేషించి చూసినట్టయితే రాశిపరంగా సరే ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ కర్కాటక రాశి జాతకులకు గురువు భాగ్యాధిపతి అయినాడు. కాబట్టి కొంత అనుకూలంగా ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ప్రతికూలతను తగ్గించడానికి ఎలాంటి ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. ద్వాదశంలో సంచరించడము ప్రతికూలమే. అయితే భాగ్యాధిపతి గనక ఈ ప్రతికూలత కొంత తగ్గుతుంది. నక్షత్ర రీత్యా పునర్వసు నక్షత్రం వాళ్లకు ప్రథమంలో మళ్ళీ మధ్యన అనుకూలంగా ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్లకు ప్రథమంలో చివరిలో అనుకూలంగా ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మధ్యన చివరిలో అనుకూలంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడాను మనం నెట్ ఎఫెక్ట్ చూసుకున్నట్టయితే కొంత అనుకూలత కనబడుతుంది. అయినప్పటికీ ద్వాదశ స్థానము, వ్యయస్థానము
ఖర్చులు విపరీతంగా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అయితే అన్ని రకాలుగా మంచిది. ఈ సమయంలో గురువు యొక్క అనుకూలత కొరకు మీరు రెక్టిఫై చేసుకోవాలి కొన్ని పనులను, అంటే నియంత్రించుకోవడం అనేటువంటిది చాలా అవసరము. ఏ ఏ పనుల లోపల మనము ఈ గురువు యొక్క ప్రభావం ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ముఖ్యంగా గురువు చదువు, శుభకార్యాలు, రాబడి, పిల్లల విషయము, వీటిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ చదువే కానివ్వండి, వాళ్ళ పిల్లల యొక్క చదువు కానివ్వండి, పిల్లల యొక్క సెటిల్మెంట్ విషయం కానివ్వండి, వాళ్ళ ఉద్యోగము, శుభకార్యాలు, వీటిపైన బాగా మీరు మనస్సు నిలపాలి. అంటే వీటిపైననే ఆ గురువు యొక్క ప్రభావం బాగా ఉంటుంది. కాబట్టి ఈ కార్నర్స్లో మీరు శ్రద్ధతో పనులు చేసినట్టయితే కొంతవరకు మీరు అధిగమించే అవకాశాలు ఉంటాయి. ఈ విశ్లేషణను మీరు జాగ్రత్తగా గమనించి మీరు వ్యవహరించినట్టయితే మీకు అనుకూలత చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురువు ప్రతికూల స్థానాల్లో సంచరిస్తున్నటువంటి సమయంలో మనము పరిహారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి కర్తవ్యం. అంటే మానవ ప్రయత్నంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకొని భగవంతుడి అనుగ్రహం కొరకై మనము పరిహారాలను చేసుకోవాలి. పరిహారాలను చేసుకునేటువంటి క్రమంలో మనకు శాస్త్రము 3 రకాలుగా చెప్పింది. ఒకటి, ఆ గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవడము. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 16 సార్లు జపించినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. రెండవది, మాతాపితృలను సేవించడము. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. రెండవది, ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులను సేవించడం మూలకంగా, తల్లిదండ్రులు ప్రథమ గురువులు మనకు, కాబట్టి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము, అనురాగము, ప్రేమ లభించినట్టయితే మీకు అన్నీ కూడాను జయాలే కలుగుతాయి మీ జీవితంలో. కాబట్టి ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కరించుకోవడము, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము, సపర్యలు చేయడము, ఇది చేయడం మూలకంగా మీకు గురు భగవానుడు ప్రీతి చెందుతాడు. ఇక మూడవది, గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం. గురువుకు సంబంధించినటువంటి దానాలు ముఖ్యంగా పసుపు పచ్చ వస్త్రము, శనిగలు, ఇవి దానం ఇవ్వాలి. వస్త్రదానము, శనిగలు దానంగా ఇవ్వడం మూలకంగా కూడాను ఆ గురు భగవానుడు ప్రీతి చెందుతాడు. దానము ఎప్పుడైనా కూడాను మనము ఎవరికైతే అవసరమో వాళ్ళకే దానం ఇవ్వాలి. కొంత ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్లకు, అలాంటి వాళ్లకు మనం దానం ఇచ్చినట్టయితే ఆ దానానికి విలువ ఉంటుంది. కడుపు నిండినటువంటి వాడికి భోజనం పెడితే ఆ భోజనంలో ఉన్నటువంటి రుచి అనేటువంటిది వాడికి తెలియదు. ఆకలితో ఉన్నటువంటి వాడికి భోజనం పెట్టడము, ఇలాంటివి కొన్ని చేయడం మూలకంగా ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు దుష్ట స్థానాలలో సంచరిస్తున్నటువంటి ఆ ప్రతికూల ఫలితాలను తగ్గించి అనుగ్రహించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ దానాలను కూడాను మీరు ఆచరించండి. నాలుగవది, భగవంతుడి అనుగ్రహం కొరకై దేవాలయానికి వెళ్ళడము, దైవ ప్రార్థన చేయడము, నామ సంకీర్తన చేయడము, ఇవి కూడాను మనకు ఈ పరిహారంలో చాలా ముఖ్యమైనటువంటివి. దత్తాత్రేయ స్వామిని కొలవండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, తర్వాత నరసింహస్వామిని కొలవండి, విష్ణు భగవానుని కొలవండి. దైవ కీర్తన, నామ సంకీర్తన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ రకంగా మీరు చేసినట్టయితే ఆ గురు భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కనుక తప్పకుండా గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి. ఇవి చేసుకోండి, మీరు శుభ ఫలితాలను పొందుతారు.